హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయోధ్యలో ఈరోజు అంటే 22వ తేదీన జనవరి 22వ తేదీన బాలరాముడిగా ప్రాణప్రతిష్ఠ చేశారు. దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో రాముల వారిని ప్రతి ఒక్కరు కూడా పూజించారు. అలాగే రామనామ స్మరణ కూడా చేసుకున్నారు. ఇంతటి మహాకార్యము జరిగిన ఈరోజు ఈ అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి 16 రోజుల వరకు చాలా చాలా ముఖ్యమైన రోజులు. కాబట్టి చాలామంది ఏం చెప్తున్నారంటే పండితులు పెద్దవాళ్ళు తమ యొక్క ఆడపడుచులు ఎవరైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి ఆడపడుచులు పెళ్ళైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వండి, మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. మన ఊర్లో లేదంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఖచ్చితంగా ఆడపిల్లలకు పెడతాం కదా, అలాగే మన దేశం మొత్తం మీద మనకు జరుగుతున్నటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సొంతం మన ఇంట్లోనే జరిగింది మన ఊర్లోనే జరిగింది అని భావించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో తమ కూతుర్లు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక చీర జాకెట్ ముక్క పసుపు కుంకుమలు అనేది ఇవ్వండి. ఎందుకంటే మన సంతోషం అన్నమాట ఇది. అలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆడపడుచుకు అలా పెట్టడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి చీర అనేది ఎవరి స్తోమత తగ్గినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. పట్టు చీరలో పెట్టాలని లేదు, 100 రూపాయల చీర అయినా పెట్టవచ్చు. ఆ తర్వాత ఆ చీరకు జాకెట్ అనేది కుట్టించండి. ఎక్స్ట్రా ఇంకొకటి పెట్టాలి. ఎప్పుడు ఒంటరిగా ఏకాకిగా ఉండకూడదు. కాబట్టి జత ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ పీస్ అనేది పెట్టండి. ఆ తర్వాత ఒడిబియ్యము ఇలాంటి అవసరం లేదండి. గాజులు పసుపు కుంకుమలు పువ్వులు ఇవి మనం పెడితే సరిపోతుంది. అలాగే మనం ఎలా పెట్టాలి ఆడపడుచుకంటే మొదటిగా కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి తల్లో పూలు పెట్టి ఏవైతే మీరు వస్త్రాలు తెచ్చింటారో అవి వాళ్ళకిచ్చి ధరించి ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ పుట్టింటి నుంచి అత్తవారింటికి సాగనంపడమే. దారికి అంటే ఎంత ఖర్చు అవుతుందో అంత మీ స్తోమత బట్టి డబ్బులు అనేది కొద్దిగా ఇవ్వండి. అంటే టికెట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఇలాంటివి అనమాట. ఇలా చేస్తే చాలా మంచిది. ఎప్పుడు లోపల చేయాలి? 16 రోజుల పండగ అంటే 22వ తేదీ నుంచి 16 రోజులు మనం మళ్ళీ పండగ చేసుకుంటాం కదా, ఆ లోపల పెడితే చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తమ తమ స్తోమతకు తగినట్టు ఆడపిల్లలు అనేది పిలిచి పెట్టినట్టయితే చాలా మంచి జరుగుతుంది. ఇది పెట్టాలని రూలు అట్లా ఏమి లేదండి. కాకపోతే మన సంతోషం మన ఆనందం మనము మన యొక్క ఆడపడుచులతో పంచుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో శుభకార్యం చేస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆడపడుచులకు పెడతాం కదా. అలాగే రాముల వారు మన అందరి వారు. అక్కడ ఎక్కడో జరిగింది కదా, మాకేం సంబంధం అనుకోకూడదు. మనం ఎంత బాగా 22వ తేదీన ఎంతో నియమనిష్టలతో మన ఇంట్లో జరిగిన పండుగ అలాగే ఫంక్షన్ లాగా మనం చేసుకున్నాము అలాగే భావించుకొని మనం ఇలా చేయాలన్నమాట. మీ స్తోమతకు తగినట్టు చేయండి. హంగు ఆర్భాటాలు అవసరం లేదు. ఒక జాకెట్ ముక్క, ఆ తర్వాత చీర జాకెట్, పసుపు కుంకుమలు, ఆ తర్వాత గాజులు, ఇవి ఇవి పెడితే చాలు, ఇంకా ఏమి అవసరం లేదు. ఇదండి చాలా సింపుల్ వీడియో. మీరు ఎందుకు చెప్తున్నారు ఇది ఎక్కడ చెప్పలేదు కదా మీకు డౌట్ వస్తుంది. మా ప్రాంతంలో మా గుడి దగ్గర పంతులు గారు చెప్తున్నారండి, ఆడపిల్లలకు బట్టలు పెడితే చాలా మంచిదని. అదే విషయం నేను ఇక్కడ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలి అనే సంకల్పం, అందరు బాగుంటేనే మనము బాగుంటాం అనే అనుకునే దానిలో ఒకదాన్ని నేను. కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీ ఆడపడుచులకు ఇలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు. ధన్యవాదాలు.